అలసంద వడలు. అబ్బో, ఈ వడల గురించి ఎంత చెప్పినా తక్కువే. రాయలసీమ వాసులకి ఈ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవేళ వీటి రుచి తెలియని వాళ్ళు, చూడని వాళ్ళు ఉంటే మాత్రం లైఫ్లో ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే. రాయలసీమలో సంక్రాంతికి ఎక్కువగా కనిపించే ఒక క్రిస్పీ అండ్ టేస్టీ వడ. నాటుకోడి పులుసు, చికెన్ కర్రీ, మటన్ పులుసు, అది లేదంటే ఎర్రకారంతో తింటే ఉంటుంది. ఒకటికి 10 లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్గా సర్వ్ చేసుకోవచ్చు. సరే, ఇవాళైతే మా స్టైల్లో సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ అలసంద వడ, అందులోకి సూపర్ కాంబినేషన్ 1 మినిట్లో అయిపోయే ఎర్రకారం. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మీరే ట్రై చేస్తారు, అంత బాగుంటాయి. సరే, లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా. ముందుగా వడ ఎంత కావాలో దాన్ని బట్టి అలసంద బేడలు, మేమైతే వీటిని అలసంద బేడలు అంటాము, వీటితోనే మా సైడ్ వడ చేస్తారు. వీటిని దాదాపుగా ఒక 2 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. ఇక్కడ పచ్చి అలసందలున్నా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఈ విధంగా అలసంద బేడలు లేకపోయినా అలసందలున్నా కూడా బాగా నానబెట్టి వీటి మీద ఉన్న పొట్టు తీసేసుకోవాలి. వాటర్లో బాగా నానిన ఈ పప్పుని ఈ విధంగా చేత్తో రుద్దామంటే వీటి మీద ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా పప్పు మొత్తం చేత్తో ఒకసారి బాగా రుద్ది వాటర్ పోసి కడిగామంటే పొట్టు మొత్తం వాటర్లో కొట్టుకుపోతుంది. ఇదైతే దగ్గరగా ఒక 1/2 kg పప్పు అయితే ఉంటుంది. ఈ పప్పు బాగా నాని పొట్టు మొత్తం తీసేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు సింపుల్గా 1 మినిట్లో అయిపోయి కారం అయితే చూసేద్దాం. దానికోసం ఒక మిక్సీ జార్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 10 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటితో పాటు ఒక మీడియం సైజు టమోటా, రుచికి సరిపడా సాల్ట్తో పాటు ఫైనల్గా కారం. ఇక్కడ కారం అయినా వేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఈ రెసిపీ పేరే కారం కాబట్టి ఇందులో కారం ఎక్కువగానే ఉండాలి, తినగలిగేంత వేసుకోవచ్చు. ఇకపోతే ఇందులో టమోటా వేసాం కదా, టమోటా అనేది కొందరు వేయరు, కొందరు వేసుకుంటారు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది. ఆ తర్వాత ఏ మాత్రము నీళ్లు వేయకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ కారం అనేది కొంచెం గట్టిగా, అదే చిక్కగా ఉండాలా లేదా కొంచెం పల్చగా ఉండాలా అన్న దాన్ని బట్టి ఇందాక గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ జార్లోకి నీళ్లు వేసి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. అంతే, సింపుల్గా అయిపోయిన ఈ ఎర్రకారానికి పోపు ఏం అవసరం లేదు, ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన ఈ కారం ఇడ్లీ, దోశల్లో కూడా బాగుంటుంది. సరే, ఇప్పుడు వెళ్ళి అలసంద పప్పు గ్రైండ్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇక్కడ చిన్న మిక్సీ జార్ అయినా తీసుకోవచ్చు, లేదా పెద్ద మిక్సీ జార్ అయినా తీసుకోవచ్చు. ఏ మిక్సీ జార్ తీసుకున్నా అందులోకి సగానికి మాత్రమే పప్పు వేసి వీటిని నీళ్ళు అనేవి ఏమాత్రం పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ, ఇందులో నీళ్ళు ఏం వేయనవసరం లేదు, ఇందులో ఉన్న తడితోనే ఈ మాత్రం మెత్తగా అయితే గ్రైండ్ అయిపోతుంది. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే వడలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. ఫైనల్గా ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది వడ వేయడానికి ఈ విధంగా ఉండాలి. అంతే, పప్పు మొత్తం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక గుప్పెడు పప్పు మాత్రం గ్రైండ్ చేయకుండా ఈ విధంగా పిండిలో వేసుకోవాలి. పప్పు ఇలా వేసి వడ వేయడం వల్ల అక్కడక్కడ క్రిస్పీగా వేగి నోటికి తినడానికి కూడా వడ టేస్ట్ బాగుంటుంది. ఇలా వద్దనుకుంటే ఈ పప్పును కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ అలసంద వడికి మరింత రుచిని తీసుకొచ్చే అసలైన మసాలా ఒకటి రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రుచికి సరిపడా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఒక 5, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 దాకా తొక్కతో సహా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, నీళ్లు వేయకుండా. చూడండి, ఈ మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పప్పు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసిన మసాలాలు మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న పప్పుకి ఇక్కడ గ్రైండ్ చేసుకున్న మసాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉప్పు కానీ, కారం కానీ, అల్లం ఇవన్నీ కూడా. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోని అవసరం లేదు, అక్కడక్కడ లైట్గా కనిపిస్తే చాలు. వేసినవన్నీ కూడా ఈ పిండిలో కలిసేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ అలసంద వడలో వంట సోడా వేయనవసరం లేదు. వంట సోడా వేస్తే వడ ఆయిల్ లాగేస్తుంది కాబట్టి ఈ అలసంద వడలో వంట సోడా వేయనవసరం లేదు. ఫైనల్గా ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక చూడ్డానికి ఈ విధంగా ఉండాలి. సరే, ఇప్పుడు వెళ్ళి సింపుల్ పద్ధతిలో వడ ఎలా వేయాలో చూసేద్దాం. దానికోసం ఒక పల్చటి కాటన్ క్లాత్ని ఈ విధంగా తడి చేసి వెజిటబుల్స్ కట్ చేసి చాపింగ్ బోర్డ్ మీద ఈ విధంగా పరుచుకోవాలి.
ఆ తర్వాత వడ అనేది ఏ సైజులో కావాలో ఆ సైజును బట్టి పిండి ముద్దను తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వడ షేప్లో చేసి మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఈ వడ మరీ పల్చగాను లేకుండా అలాగని మరీ మందంగాను లేకుండా మీడియం మందంగా ఉండేలా చూసుకోవాలి. ఇదే విధంగానే మనం ఫ్రై చేసుకునే కడాయిలో ఎన్ని వడలు అయితే పడతాయో అన్నీ ఒకేసారి ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో వడ వేశారంటే ఒకేసారి ఎక్కువ వడలు ఫ్రై చేసుకోవచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది, వంట కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది. వేసే ఈ వడల్ని ఒక్కొక్కటిగా ఒక సైడ్ నుంచి తీసి ఆయిల్లో వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక సైడ్ నుంచి వేసుకుంటూ వెళ్ళాలి. ఆయిల్లో వేసే ముందు ఆయిల్ అనేది బాగా హీట్ మీద ఉండాలి. వడ వేయగానే ఆ వడ అనేది పైకి తేలేంత హీట్గా. ఇదే విధంగానే వడలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. వడలు వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్లోకి ఉంచి అటు ఇటు తిప్పుకుంటూ ఈ వడలు ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. మరీ డార్క్ బ్రౌన్ కలర్లో కాకుండా ఈ మాత్రం కలర్ ఉంటే చాలు. వేడి మీద ఇవి కొంచెం మెత్తగా అనిపిస్తాయి, చల్లారిన తర్వాత కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి. ఆయిల్ నుండి తీసిన వెంటనే వేడి మీద మూత పెట్టి క్లోజ్ చేసామంటే మెత్తబడిపోతాయి. చల్లారిన తర్వాత న్యూస్ పేపర్తో క్లోజ్ చేసుకోవచ్చు. ఈ వడ రుచి వేడి మీద కంటే చల్లారిన తర్వాతే క్రిస్పీగా అసలైన రుచి తెలుస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటాయో. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.